వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో టుడే అవర్ వీడియో ఈజ్ మై కిచెన్ టూర్. సో అందరికీ ఇంటర్వ్యూ చూసి అర్థమైపోయి ఉంటుంది. మా చాలా రోజులుగా కిచెన్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇవాళ అయితే కుదిరింది. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. రండి చూద్దాం. సో మా కిచెన్ అనేది ఇలాగా స్టార్ట్ అనమాట. ఎంట్రన్సే మా కిచెన్ వచ్చింది, ఎందుకంటే మా హౌస్ సౌత్ ఫేసింగ్. బట్ ఏంటంటే మాది ఈస్ట్ ఫేసింగ్ పెట్టించుకున్నాము. సో ఇది ఎవరు బయట వాళ్ళు యూజ్ చేయరు, ఓన్లీ నేనే యూజ్ చేస్తాను. సో ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఒక విఘ్నేశ్వరుని పెట్టుకున్నాను ఇలాగా. సో ఇది ఎంట్రన్స్ లుక్ అండి. అండ్ కిందనైతే అలాగా ఒక మ్యాట్ వేసాను. అండ్ స్టార్టింగ్ క్యాబిన్కి వచ్చేసరికి ఇక్కడ మనకి లుక్ ఒకసారి మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. అండ్ స్టార్టింగ్ నేను ఒక చిన్న స్పూన్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాక ఏమీ కొనలేదనమాట, అన్నీ పాతవే. సో ఇది ఒక స్పూన్ సెట్. ఈ కార్నర్కి వచ్చేసరికి ఇక్కడ రాక్ సాల్ట్ పెట్టుకున్నాను అనమాట, ప్లేస్ చేస్తున్నాను. ఈ ట్రే ఏంటంటే ఇది మనకి హాట్ కేస్లో వస్తుంది. హాట్ కేస్లో అనేది మనకి నేను వేస్ట్ చేశాను, దీనికి ఇలా సెట్ అయిందనమాట. దీంట్లో నేను రాక్ సాల్ట్ వేసుకుంటాను, ఎందుకంటే ఇది సౌత్ ఈస్ట్ కార్నర్ కదా, నాకు కొంచెం సెంటిమెంట్. అండ్ అలాగే అక్కడ ప్లేస్ చేస్తాను అనమాట. అండ్ ఆ కార్నర్కి వెళ్ళేసరికి అమ్మవారి ఫోటో చిన్నది పెట్టుకున్నాను అనమాట. అల్లం ఇలాచి దంచుకోవడానికి చాయ్ పెట్టుకున్నప్పుడు ఒక చిన్న దంచుకునేది పెట్టుకున్నాను. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఒక చిన్న ట్రే అనమాట. ఇది నేను కార్పెంటర్ చేత చేయించుకున్నాను, ఫైబర్ దాంతో. అండ్ ఆయిల్ డిస్పెన్సర్, దీంట్లో మనం గ్రౌండ్ నట్ ఆయిల్ వేసుకుంటాను. అండ్ దీంట్లో సీసమ్ ఆయిల్ వేసుకుంటాను అనమాట. అండ్ దోశ అది వేసుకున్నప్పుడు కొంచెంగా చిన్నగా కావాలి కదా, దానికి ఇది స్టీల్ వన్ అనమాట. ఇది ఆయిల్ దీంట్లో కూడా వేసుకుంటాను. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి చిన్న టేబుల్ సాల్ట్ అనమాట. అండ్ కొత్త ఉన్నాయి, బట్ ఏంటంటే నాకు ఇది బాగా అలవాటు, చాలా రోజులుగా యూజ్ చేస్తున్నాను. ఇంక ఇదే అలవాటు అయిపోయింది, ప్లేస్ చేశాను అనమాట. అండ్ ఇప్పుడు మీరు చూస్తారు కదా, దీంట్లో కారం అండ్ దీంట్లోకి వచ్చేసరికి సాల్ట్ అనమాట. సో ఈ కార్నర్ ఇలాగా ఇదండి. అండ్ ఈ కార్నర్కి కొంచెం పైకి వచ్చేసరికి నేను ఒక చిన్న ఈ కార్నర్ ర్యాక్ వేయించుకున్నాను. అండ్ స్టార్టింగ్ మనకి ఎప్పుడైనా నాన్ వెజ్ ఏదైనా తింటే మనకి డైజెషన్ అవ్వడానికి, గమ్మున తీసుకోవడానికి, పిల్లలు మేము అందరూ తినడానికి సోంపు పెట్టాను అనమాట. సో సోంపు ఉంటుంది. అండ్ ఇందులో షుగర్, అండ్ ఇందులోకి వచ్చేసరికి చాయ్ పత్తి, టీ పౌడర్. అండ్ ఇక్కడ ఒక స్మాల్ షోపీస్ అనమాట, మనీ ప్లాంట్ వేసాను బుద్ధలోని. అండ్ ఆల్ ఓవర్ లుక్ అయితే ఇలా ఉంటుందన్నమాట. అండ్ పైకి వచ్చేసరికి ఇది మనకి ఫస్ట్ క్యాబిన్ అనమాట. సో ఫస్ట్ క్యాబిన్లో దీంట్లో జీరా, అండ్ దీంట్లో డ్రై రోస్ట్ చేసుకొని జీరా పౌడర్ వేసుకున్నాను. అండ్ బే లీవ్స్, ఇక్కడికి వచ్చేసరికి సాబుదాని, అండ్ బాంబే రవ్వ అంటారు కదా, సూజీ, మూంగ్ఫలి, గ్రౌండ్ నట్స్ అది. అండ్ ఇవి కొంచెం పచ్చళ్ళు ఉంటాయండి, కొంచెం పచ్చళ్ళు ఉన్నాయి. టమాటా పచ్చడి, గోంగూర పచ్చడి ఉందన్నమాట అందులోని. సో అవి పచ్చళ్ళు. అండ్ చెప్పాను కదా మీకు, పెప్పర్ అండ్ సాల్ట్కి ఇవైతే ఉన్నాయి, బట్ యూజ్ చేయట్లేదు. నేను కాఫీ యూజ్ చేస్తాను, తెలుసు కదా మీకు, లాస్ట్ వీడియోలో ఒకసారి కూడా నేను చెప్పాను. సో కాఫీ కోసం అనేసి ఒకసారే తెచ్చుకుంటాను. ఈ పైకి వచ్చేసరికి నాకు ఎక్కువ యూజ్ చేయలేనివి, అప్పుడప్పుడు తీసేవి పెట్టుకుంటాను అనమాట. దానికి ఏంటంటే మనకి చిమ్నీ అనమాట. సో ఇది ప్రెస్టేజ్ కంపెనీ వాళ్ళ చిమ్నీ. అండ్ మా స్టవ్ కూడా ప్రెస్టేజ్ కంపెనీదే. సో మా ఇంట్లో చాలా మటుకు ప్రెస్టేజ్ ఉంటాయన్నమాట కిచెన్లో. అండ్ ఇది ఇంట్లో దిగినప్పుడు తీసుకున్నాం అనమాట. ఇది కూడా లేటెస్ట్ పర్చేజ్ అనమాట, అంటే 1 year అవుతుంది. ఈ క్యాబిన్కి వచ్చేసరికి మనకి ఇలాగా ఈ గ్లాస్వేర్ అంతా నేను అమెజాన్లో బుక్ చేస్తాను. ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ 3 years అవుతుంది. అప్పటి నుంచి కూడా ఇలాగే ఉన్నాయి. సో చాలా బాగున్నాయి. ఇందులో రాజ్మా, అండ్ ఇందులో మినపప్పు, పొట్టు మినపప్పు, బాదం, అండ్ మినపప్పు పొట్టులేంది, ఇంకా ఇక్కడ మీకు మసరపప్పు, సేమియా, అండ్ కాజు. అండ్ ఈ పైకి వెళ్ళేసరికి ఇవి నైసా కప్స్ అండి, యూజ్ చేయలేదు, 4 అనమాట యాక్చువల్లీ. ఇవి నా బెస్ట్ ఫ్రెండ్ నాకు గిఫ్ట్గా ఇచ్చిందనమాట. అండ్ పిల్లలకి వాటర్ బాటిల్స్, ఎక్సెస్గా ఉన్నవన్నీ గిఫ్ట్స్ వస్తాయి కదా, మనం యూజ్ చేయలేనివన్నీ ఎక్కువగా అలా పెట్టేస్తూ ఉంటారనమాట. ఇంకా ఇవన్నీ కూడా గిఫ్ట్స్ అనమాట. ఇవి స్క్వీజర్స్, లెమన్ స్క్వీజర్స్, ఇవన్నీ నా గిఫ్ట్స్. సో అవి ఎక్కువ యూజ్ చేయను కాబట్టి అలా ఉన్నాయి, అన్నీ పైన పెట్టాను. సో ఈ పక్కకు వచ్చేసరికి ఇది ఒక విండో అనమాట. మాకు చిన్న విండో వచ్చింది ఇక్కడ.
నేను స్మాల్ విండో పెట్టించుకున్నాను, ఎందుకంటే మాకు ఆల్రెడీ ఫ్రంట్న ఫుల్గా డోర్ ఓపెన్ చేస్తే గాలి వస్తుంది అనమాట. అందుకే ఇక్కడ స్మాల్ విండో అనేది పెట్టించుకున్నాను. బట్ ఈ విండో ఏంటంటే నాకు ఎంప్టీగా ఉందన్నమాట. సో అందుకని ఒక గార్లెండ్ అనేది ఇలా పెట్టాను. అండ్ ఇక్కడ కూడా ఒక డిఐవై చేయాలి, బట్ గ్రీన్గా ఉంది కదా అని ఫ్రేమ్ అలా వదిలేస్తాను. అండ్ ఒక చిన్న షో పీస్ అనమాట. అండ్ ఇక్కడ ఎయిర్ ఫ్రెషనర్ ఒకటి పెట్టాను అనమాట, శాండిల్ది. సో అంతే. అండ్ ఈ ప్లేస్కి వచ్చేసరికి ఏంటంటే మాకు ఆరో ఉంది, ఆరో ఫిట్ చేయించుకోలేదు. సో ఎంప్టీగా ఉందని చెప్పి అలా డాల్స్ పెట్టేశాను అనమాట. ఆరో ఫిట్ చేయించుకోవాలి, మా హస్బెండ్ వస్తే అది కూడా అవుతుంది. అండ్ ఇలా అయితే ఇక్కడ ఈ ప్లేస్ ఇలా ఆర్గనైజ్ చేశాను అనమాట. సో ఎలా ఉందండి, బాగుందా? అండ్ ఆ కిందకు వచ్చేసరికి ఇక్కడ మనకి కార్నర్ అనమాట. సో కార్నర్ అలా ఎంప్టీగా ఉందని చెప్పేసి ఇక్కడ ఒక ఇలా ఫ్లవర్ బంచ్తో ఉన్న చిన్న ఫ్లవర్ పాట్ని ఒకటి ప్లేస్ చేశాను. అండ్ ఇది మన సింక్ అనమాట. సింక్ అనేది ఎప్పుడు నేను డ్రైగానే ఉంచుకుంటాను. అండ్ ఇలాగా సింక్. అండ్ మాకు ఆరో లేదు కాబట్టి ప్రజెంట్ ఆరో వాటర్ బయట నుంచి తెప్పించుకొని ఇలా వాటర్ బాటిల్స్లో వేసి ఉంచుకుంటాను అనమాట. పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగుతూ ఉంటారు ఇక్కడ నుంచి తీసుకొని. అండ్ సింక్ ఎప్పుడు మాది కొంచెం డ్రైగానే ఉంటుంది కాబట్టి అందుకే వాటర్ బాటిల్స్ అక్కడ పెట్టాను అనమాట. అండ్ ఇవేంటంటే ఇవాళ మేము ఆఫ్టర్నూన్ పప్పు టమాటా చేశాను, అది. అండ్ పచ్చడి అది. అండ్ రైస్ అయితే ఇందులో మిగిలిపోయింది, ఇందులో వేసాను అనమాట. అలాగే అక్కడ పెట్టుకుంటాను ఆఫ్టర్నూన్. మంది స్ట్రైట్ కిచెన్ అనమాట. సో ఆపోజిట్కి వచ్చేసరికి నేను ఇలా క్యాబిన్స్ వేయించుకున్నాను. మీరు మా కిచెన్లో చూసుంటే కనుక ఎక్కడ సెల్ఫ్స్ అనేవి ఉండవు అనమాట. అంత మోడ్యులర్ కిచెన్. నేను నా ఓన్ కస్టమైజేషన్ అనమాట నా కిచెన్ అనేది. అండ్ చూడండి ఇక్కడికి వచ్చేసరికి ఏముంటాయంటే ఈ క్యాబిన్లో మనం ఎక్కువ యూజ్ చేయలేనివి మనకి స్టీల్వి ఉంటాయి కదా సామాన్లు అందరింట్లో. సో కొంచెం పెద్దవి చిన్నవి అన్నీ ఇలా ప్లేస్ చేశాను అనమాట. అండ్ మా ఇంట్లో ఏవైనా రెండు ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ ఒకటి మేము బయటకు వెళ్ళేటప్పుడు ఒకటి తీసుకెళ్తూ ఉంటాం అనమాట. సో అందుకే జ్యూసెస్ కూడా 2 ఉన్నాయి. అండ్ ఈ క్యారియర్ అయితే మేము బయటకు వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాము. ఇంకా మిగతావన్నీ కూడా ఇది కూడా మొన్న తీసుకున్నాను అనమాట, ఇడ్లీ పాత్ర ఒకటి అక్కడ తీసుకువెళ్ళడానికి నేను వెళ్ళిపోతే. అండ్ ఇవన్నీ ఈ మధ్యలో పెళ్ళికి వచ్చిన గిఫ్ట్స్ అండి. అండ్ ఆ ఫ్రూట్ బాస్కెట్ స్టీల్ది కూడా నేను పంజాబ్లో ఉన్నప్పుడు పర్చేస్ చేశాను. అండ్ అప్పట్లో ఉన్న స్టీల్ ట్రే అనమాట, నా ఫేవరెట్ ట్రే అదొకటి ఉంది. అండ్ చూసారు కదా మీరు, చిన్న క్యారియర్ ఒకటి ఉంది, కమండలం ఉంది. అండ్ ఇది గీ వేసుకోవడానికి బాగుంటుంది చూడండి, ఇది ఒక రకమైన కమండలం అనమాట. సో ఈ క్యాబిన్కి వచ్చేసరికి నేను ఇలా స్టీల్ సామాన్ స్టోర్ చేసుకున్నాను. సో ఆ పైనుంచి కిందకు వచ్చేసరికి మనకి ఇక్కడ ఒక చిన్న ఓపెన్ క్యాబిన్ అనమాట. ఇది ఇలా ఓపెన్గా చేయించుకున్నాను. అండ్ బ్యాక్ సైడ్ మీరు చూస్తారు కదా, ఆ షీట్ అనేది నేను ప్లేస్ చేయించుకున్నాను అనమాట, హైలైటర్ షీట్ అనేది. అండ్ తొందరగా ఎవరైనా వస్తే మనం తీసి ఎవరికైనా ఏమైనా ఇవ్వడానికి సర్వ్ చేయడానికి ఒకటి ఇక్కడ నేను ట్రే ఉంచుకున్నాను అనమాట, వాటర్ సర్వ్ చేయడానికి. అండ్ టీ కప్స్ ఫాస్ట్గా తీసి ఇవ్వడానికి ఒక చిన్న షో పీస్ అనేది పెట్టుకున్నాను. అండ్ పిల్లలకి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇవన్నీ బయటే ఉంటాయి ఎక్కువ, అవి సిప్పర్ కప్స్ ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ హాట్ ప్యాక్ ఒకటి ఉంటుంది, ఎందుకంటే 2 హాట్ ప్యాక్స్ అనేది కంపల్సరీ యూజ్ చేస్తాను. సో తొందరగా తీసుకొని వాడుకోవడానికి అనమాట ఇది ఇలాగా. సో దాని కిందకు వచ్చేసరికి మీకు అందరికీ చూపించాను కదా, వాల్పేపర్ స్టిక్ చేశాక దీని లుక్కే చేంజ్ అయిపోయింది చూడండి. సో ఈ క్యాబిన్కి వచ్చేసరికి ఏంటంటే మా పిల్లలకి ఇద్దరికి ఏవైనా కొత్తగా ఉన్నాయంటే కొంటానన్నమాట. సో ఈ ప్లేట్స్ తీసుకున్నాము, పంజాబ్లో తీసుకున్నాము. ఈ ప్లేట్స్లో ఎక్కువ బ్రేక్ఫాస్ట్ చేస్తారు వాళ్ళు. అండ్ ఇది నా గిఫ్ట్ అనమాట, నాకు చాలా గిఫ్ట్స్ ఉన్నాయి. అండ్ నేను ఇది అస్సాంలో ఉన్నప్పుడు తీసుకున్నానండి, మిక్సర్ కమ్ గ్రైండర్ అనమాట. చాలా బాగా పనిచేస్తుంది అనమాట, కంపెనీ మోర్ఫీ రిచర్డ్స్. ఇది నేను యూజ్ చేస్తున్నాను ఒక 8 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఏ కంప్లైంట్ కూడా లేదనమాట. తర్వాత కొత్త ఇంటికి వచ్చాక ఈ 2 ప్రెస్టేజ్ అయితే తీసుకున్నాను, ఈ మధ్యలో తీసుకున్నాను అనమాట. సో జ్యూసర్స్ అవి దీంట్లో వేస్తాను. అండ్ పప్పు ఏదైనా ఆడాలంటే దాంట్లోనే ఆడుతూ ఉంటాను అనమాట, ఏదైనా మసాలా కానీ పప్పు కానీ ఏదైనా. అండ్ గ్రైండర్ కూడా ఈ 2 ఒకసారి తీసుకున్నాను, చిమ్నీ గ్రైండర్ అండ్ మిక్సీ కూడా ఒకసారి తీసుకున్నాను. సో ఇక్కడికి వచ్చేసరికి ఇవే పెడతాను అనమాట. సో ఒకసారి చూడండి. అండ్ దాని పక్క క్యాబిన్కి వద్దాము. దాని పక్క క్యాబిన్కి వచ్చేసరికి
మనకి ఎవరైనా ఎక్కువ మంది వస్తే ఫుడ్ ఎక్కువ ప్రిపేర్ చేయాలి కదా, సో అందుకనే ఈ సిల్వర్ సామాన్లు కూడా ఉంచాను అనమాట. కొంచెం మా అత్తగారు ఇచ్చినవి, మా అమ్మాలు ఇచ్చినవి అన్నీ ఉన్నాయి ఇందులోని. సిల్వర్ సామాన్లు పండగలవి ఎక్కువ అవుతూ ఉంటాయి కదా ఇక్కడ. సో ఎవరైనా గంబున వస్తే వాళ్ళకి పెద్ద పెద్ద వాటిల్లో చేయడానికి బిర్యానీ తెప్పాలను అండ్ నాన్ వెజ్ వండడానికి తెప్పాలను ఉంచాను. అండ్ ఇక్కడ మనకి ఎక్సెస్గా ఉన్నాయన్నమాట. ఇవి ప్లాస్టిక్వి, దేనికైనా యూస్ చేయడానికి బాగుంటుందని అలా పెట్టేశాను. అండ్ ఇంకా ఇక్కడ పైకి వచ్చేసరికి ఇంతే. అండ్ కిందకు వస్తే ఈ క్యాబిన్ అయితే నేను ఓవెన్ కానీ వేయించుకున్నాను అనమాట. బట్ ఇప్పుడైతే ఓవెన్ నేను పర్చేస్ చేయలేదు, అందుకనే ఇక్కడ నేను ఇండక్షన్ పెట్టుకున్నాను. కావాలన్నప్పుడు యూజ్ చేసినప్పుడు అక్కడ పెట్టుకుంటాను అనమాట. అండ్ ఇక్కడ కూడా అంతే, మనకి ఒక కెటిల్ ఉంది, వాటర్ కెటిల్. అది కూడా కావాలన్నప్పుడు అక్కడ పెట్టుకుంటాను, లేదంటే ఇక్కడ పెట్టేస్తాను అనమాట. అండ్ ఇక్కడ చిన్న వినాయకుడి బొమ్మ పెట్టాను. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఇలా కావాల్సినప్పుడు వెతుక్కోకుండా ఉండడానికి క్లిప్స్, ఎయిర్ టైట్ క్లిప్స్, అండ్ ఇక్కడ కీస్. దీంట్లో నా మెడిసిన్ అంతా ఉంటుంది ఇలాగా, చూసారు కదా. దీంట్లో నా మెడిసిన్, కీస్, క్లిప్స్ అన్నీ ఇలా ప్లేస్ చేసుకుంటాను అనమాట. ఇంకా ఫ్యూచర్లో మైక్రో ఓవెన్ వస్తే ఇవన్నీ తీసేవాల్సి వస్తుంది. అండ్ దీని కిందకు వచ్చేసరికి మనకి ఇది ప్యాంట్రీ యూనిట్ అనమాట. యాక్చువల్లీ నేను కిచెన్ చేయించినప్పుడు లాంగ్ ప్యాంట్రీ పెట్టిద్దాం అనుకున్నానండి, బట్ టూ మచ్ కాస్ట్ అనమాట. సో అంత పెట్టి ఎఫర్ట్ చేయలేక ఎందుకులే అని చెప్పి మళ్ళీ నేను ఇలా చేయించేసుకున్నాను ఫైబర్ షీట్తోని. సో పైకి వచ్చేసరికి మనకి ఏంటంటే పాల క్యాను, పప్పులు ఏమున్నాయి. అండ్ బ్యాక్ సైడ్కి వచ్చేసరికి డిష్ అనమాట, స్టీల్ డిష్ ఒకటి. అండ్ ఇవి ఫ్రిడ్జ్ కమ్ ఓవెన్ బాక్స్ అనమాట, ప్లాస్టిక్ బాక్స్ అదొకటి ఉంది. అండ్ ఇందులో కందిపప్పు ఏదో ఉంటుంది, కందిపప్పు, మినప్పప్పు. అండ్ దీంట్లోకి వచ్చేసరికి కారం అండ్ ఒక ఆనియన్ కటర్ ఒకటి. ఫస్ట్ రోలో ఎలా ఉంటాయి. అండ్ సెకండ్ రోకి వచ్చేసరికి మనకి అంతా ప్లాస్టిక్తో ఉంటుంది అనమాట. దీంట్లో కొంచెం చింతపండు అండ్ ఏదో పచ్చడి, దీంట్లో కూడా ఏవో సంథింగ్ ఉంటాయండి అన్నీ. అండ్ దీంట్లో డ్రై ఫిష్ అలా ఉంచుకుంటారు అనమాట. మొత్తం ఈ యూనిట్ అంతా ఇలా ఉంటుంది. అండ్ కిందకు వచ్చేసరికి మళ్ళీ మనకంతా స్టీల్ దాంతో అనమాట. అండ్ ఇక్కడ ఒక హార్లిక్స్. ఇప్పుడు నేను మొత్తం ఓపెన్ చేసి చూపిస్తే వీడియో చాలా లెంత్ అయిపోద్ది. ఏదో మినపప్పు ఉంది. అండ్ దీంట్లో స్నాక్స్ అనుకుంటా, స్నాక్సే ఉన్నాయి. సో వెనకాతలు కూడా పప్పులే ఉంటాయి, మ్యాక్సిమం పప్పులే స్టోర్ చేస్తాను. అండ్ దాని కిందకు వచ్చేసరికి మనకి ఇక్కడ నా గ్రోసరీ లెఫ్ట్ అయిపోయినవి అండ్ కొత్తగా నేను తెప్పించుకున్నవి అన్నీ ఇలా పెట్టుకుంటాను అనమాట. విప్పింగ్ క్రీమ్ పౌడర్, టర్మరిక్, షుగర్, జీరా, కారం అండ్ కొరియండర్, మసాలా, ఓట్స్, పాప్కార్న్ అండ్ పాస్తా, ఇవన్నీ. ఇంక మనకి దేవుడికి కూడా కావాల్సినవి ఇక్కడే పెట్టుకుంటారు అనమాట, ఒత్తులు, దూది అన్నీ కూడా. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి టిష్యూ పేపర్స్ అండ్ టీ కప్స్, చిన్న టీ కప్స్. అండ్ ఇక్కడ ఒక పాలిథిన్ పెట్టాను అనమాట. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి మా కార్లో పెట్టుకోవడానికి పర్ఫ్యూమ్ బ్యాగ్స్. సో ఇవలా పెట్టాను, కనిపిస్తాయని చెప్పి ఈ రోలో ఇలా పెట్టాను అనమాట. మంచి స్మెల్ వస్తుంది కార్లో పెట్టుకుంటే. అండ్ కిందకి వెళ్ళేసరికి ఏంటంటే అంతా ఒకసారి తెచ్చి పెట్టుకుంటాను అనమాట నేను. లాస్ట్కి వచ్చేసరికి స్క్రబ్స్, ఆర్డనిల్స్ అండ్ టూత్పేస్ట్, సోప్స్, ఇంకా బ్యాక్ సైడ్ ఏవో ఉన్నాయి. సిలిండర్ పైప్ ఒకటి ఉంది. అండ్ దాని పక్కకు వస్తే కిందన ఇంటి ముందు వాటర్ పెట్టుకొని చిన్న ఉర్లి బౌల్ అనమాట. అండ్ ఆయిల్, ఇక్కడ ఒక టాయిలెట్ పేపర్ అండ్ బడ్స్, డిష్ వాషర్స్. అండ్ బ్యాక్ సైడ్కి సోప్స్, హార్పిక్, షాంపూ అండ్ టేప్. మనకి ఇక్కడ క్యాండిల్స్, వ్యాక్స్ క్యాండిల్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సోప్స్ ఇంకా ఆయిల్ ఇలా ఉంటాయి ఇవన్నీ కూడా. సో ఎక్సెస్ అన్నీ పెట్టుకుంటాను అనమాట, బిఫోర్గానే తెచ్చుకొని పెట్టుకుంటాను. ఓకే, అయితే చూసేయండి ఎలా ఉందో కింద నుంచి పై వరకు. సో ఇదనమాట నా ప్యాంట్రీ. అండ్ దాని పక్కకు వచ్చేసరికి ఇక్కడ కిందనమాట. అండ్ సో నా దగ్గరికి వచ్చేసరికి ఇంకొక మిక్సీ ఒకటి ఉందన్నమాట. సో ఇది కూడా వర్క్ చేస్తుంది. అది దాని కిందనకు వచ్చేసరికి మళ్ళీ మినప్పప్పు
అండ్ ఇక్కడైతే మనకి ఛార్జింగ్ లైట్ ఉందన్నమాట. అండ్ దీనికి అండ్ పైన ఉన్నదానికి మనకి మిక్సీ అనమాట, జార్స్ ఇవి. అండ్ దీంట్లో కూడా మనకి ఆటా ఉంది, ఇది కూడా ఆటా ఉంది. అండ్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను డిఐవై చేద్దామని చెప్పి బాటిల్స్ అలా స్టోర్ చేస్తాను, అవి ఉన్నాయి. అండ్ చిన్న బుల్లి చేట చూసారా, చిన్న బుల్లి చేట కిచెన్లో ఉండాలి అంటారు కదా, అందుకే తీసుకున్నాను. అండ్ ఇవన్నీ కూడా ఫ్లాస్క్స్ అనమాట. మా ఇంట్లో ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇలాంటివి, ఎందుకంటే ఎక్కువ మేము చల్లటి ప్రదేశాల్లో ఉంటాం కాబట్టి వాటర్స్కి, పిల్లలు స్కూల్స్కి వెళ్ళేటప్పుడు తాగడానికి మాకు ఎక్కువ బాగా యూస్ఫుల్ పర్పస్ అవుతుంది అనమాట అది. సో ఇక్కడికి వచ్చేసరికి నేను యాప్రాన్ బుక్ చేస్తాను, యాప్రాన్ వచ్చింది. సో యాప్రాన్స్ ఉన్నాయన్నమాట. అండ్ చూసారు కదా, ఇదంతా అయిపోయింది మనకి, ఈ క్యాబిన్ అంతా అయిపోయింది. ఇంకా ఇక్కడ పక్కనే నేను ట్యాప్ వాటర్ కింద నుంచి తెచ్చుకుంటాను అనమాట, ట్యాప్ కింద ఉంది. సో మంచినీళ్ళు ఇలా పెట్టుకుంటాను కుకింగ్ అనమాట అవి. సో అండ్ పక్కకు వచ్చేసరికి ఇదంతా ఫ్రిడ్జ్ అనమాట, ఫ్రిడ్జ్ మీకు తెలిసిందే. సో ఇదండి మన కిచెన్. వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ నేను సిలిండర్కి పెట్టించుకోలేదు, బయట పెట్టించుకున్నాను అనమాట. కానీ ఆల్రెడీ ఇక్కడ హోల్ కూడా పెట్టించుకున్నాను, ఇక్కడ సిలిండర్ పెట్టించుకోవాలని. ఎప్పుడైనా ఫ్యూచర్లో అవసరం అవుతుందేమో అని హోల్ ఉంచుకున్నాను అలాగా. బట్ సిలిండర్స్ అయితే మావి బయట ఉంటాయి. అండ్ దీంట్లో ఏంటంటే ఒక రైస్ ట్రాలీలా చేయించాను అనమాట. సో రైస్, ఇంకా ఇక్కడ మనకి రోటీ కర్ర అండ్ నువ్వుల నూనె, కొంచెం టీ పౌడర్ అనుకుంటా, టీ పౌడర్. అండ్ బజార్కి వెళ్ళేటప్పుడు గమ్మున వెతుక్కోకుండా బ్యాగ్స్ అనమాట, ఇవి ఇలా పెట్టుకున్నాను ఇక్కడ దీంట్లో. ఎప్పుడైనా మనకు వద్దు అనుకుంటే రిమూవ్ చేసి సిలిండర్స్ కూడా పెట్టించుకోవచ్చు. అండ్ దీని పక్కకు వచ్చేసరికి మనకి గరిటెలు, ఇంకా పట్టకర్ర, ఇంకా ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇందులోని. ఇంక ఇదంతా కట్లరీ అనమాట. సో నైఫ్స్ అన్నీ ఉంటాయి, చూసారు కదా. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే స్టీల్వి, మనకి ఏంటంటారు, పోపులది డబ్బా ఉంటుంది కదా, పోపుల డబ్బా అప్పుడు యూజ్ చేసేవారు, ఇప్పుడు యూజ్ చేయట్లేదు. నేను ఏంటంటే బయటకు వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాను అనమాట, అది బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ కొంచెం నేను యూజ్ చేసే గిన్నెలు, పాల గిన్నెలు అవి అనమాట. అండ్ ఇక్కడ మనకి డైలీ నేను యూజ్ చేస్తాను కదా కడాయిలు ఇవన్నమాట, ఇంకా ఇవన్నీ. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇది ఛాయ్ది అనమాట. ఈ ఛాయ్ దానికి కూడా స్టోరీ ఉంది, ఇది కూడా నా గిఫ్టే. నేను చాలా పార్టిసిపేట్ చేసి చాలా మ్యాక్సిమం నా ఇంట్లో ఉన్నవన్నీ గిఫ్ట్సే అనమాట. అండ్ ఇదేంటంటే చూసారా, ఇది నేను యూజ్ చేస్తున్నాను కదా, ఇవి నాన్ స్టిక్స్వి. ఇవి నేను 2010లో పర్చేస్ చేశాను రాజస్థాన్లో. ఇప్పటికి కూడా అలానే ఉన్నాయి చూడండి, చెక్కు చెదరలేదు. సో అవి. అండ్ కిందకు వచ్చేసరికి మన ఇంట్లో కుక్కర్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో కుక్కర్స్, ఇవన్నీ కుక్కర్సే. అది ఇంకా ఒక గ్రిల్లర్, కిందన కూడా కుక్కర్, ఎప్పుడైనా ఏదైనా కావాలంటే పెద్ద పల్లెం ఒకటి ఉంది అది. అండ్ దోశ తవ్వ ప్యాన్ ఒకటి ఉంది. వచ్చేసరికి నాకు ఫ్రిడ్జ్కి, పిల్లలకి బ్రేక్ఫాస్ట్కి, ఏదైనా పిల్లలకి టిఫిన్ సెక్షన్ ఏదైనా పంపించాలన్నా, ప్లాస్టిక్స్ ఏదైనా కావాలనుకుంటే గమ్మున దీంట్లోంచి తీసుకోవడానికి అన్ని ప్లాస్టిక్ ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి స్టీల్ అన్నీ, గ్లాసెస్, జల్లెడ, ఇంకా అన్నీ చిన్న చిన్నవి మొత్తం అన్నీ దీంట్లో ఉంటాయన్నమాట, చిన్న కప్స్ అవన్నీ కూడా. అండ్ ఈ కిందన ఇలాగా పెట్టుకున్నాను. ఈ ప్లేట్స్ ఏంటంటే పట్టవన్నమాట, సో అందుకని ఇలా పెట్టేసుకున్నాను. సో స్టీల్ వన్నీ ఇటు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఫైబర్ ప్లేట్స్. అండ్ దీని పక్కకు వస్తే మళ్ళీ ఒక చిన్న ట్రాలీ అనమాట. సో దీనికి వచ్చేసరికి ఇది నల్ల జీలకర్ర, ఇది మనకి పెప్పర్ పౌడర్ అండ్ గరం మసాలా, ఇది షాజీరా. అండ్ ఇక్కడ పోపులు, ఇక్కడ జీరా, కాఫీ పౌడర్ ప్యాకెట్స్ అనుకుంటా అవి. అండ్ దీంట్లో మేతి. ఇవి మనకి కాఫీ ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి మన దగ్గర ఈ డబ్బాలు అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో దీంట్లో అయితే అవి పెట్టాను. అండ్ కిందకు వచ్చేసరికి ఇక్కడ మనకి కొరియాండర్ పౌడర్ ఒకటి, అండ్ ఇక్కడికి గరం మసాలా ఒకటి, అండ్ ఇక్కడ తాటి తాండ్రి టర్మరిక్ పౌడర్, ఇక్కడ మిల్క్ పౌడర్,
ఇక్కడ చిన్న సీడ్స్ ఏవో ఉన్నాయి అండ్ ఇక్కడ పసుపు, మళ్ళీ ఈ డబ్బాల్లో ఏవో ఉన్నాయి, ఓపెన్ చేయలేదు. సో ఇవన్నీ కూడా స్టీల్ డబ్బాలు, అన్నిటిలో కూడా ఏవో ఉంటాయి. మ్యాక్సిమం ఓపెన్ చేయడానికి ట్రై చేస్తానండి. అటుకులు ఉన్నాయి ఇందులో. సో ఈ క్యాబిన్లో ఏంటంటే మళ్ళీ మనకి కుకింగ్ సెక్షన్కి యూజ్ అయ్యేవి ఉంటాయన్నమాట. అండ్ ఈ పక్కకు వచ్చేసరికి మనకి సింక్ కింద నేను ఏంటంటే ఈ 25 kgs సిల్వర్ డబ్బా అనమాట. ఇది నేను రైస్ వేసుకొని పెట్టుకుంటాను. సో అది. అండ్ పక్కనకి వస్తే మళ్ళీ ఇక్కడ రాక్ సాల్ట్ అనేది స్టోర్ చేసుకుంటాను. ఒకసారి 5 kgs తీసుకుని డబ్బాలో పెట్టుకుంటాను అనమాట అది. అండ్ పైకి వచ్చేసరికి ఇడ్లీ పాత్ర. అండ్ ఇక్కడ గ్రానైట్తో చేయించుకున్నాను అనమాట. రోటీ మేకర్ ఒకటి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి చిన్న చిన్నగా కావాల్సినవి క్లీనింగ్ సెక్షన్స్ ఉంటాయన్నమాట. అది స్టీల్ స్క్రబ్బర్ ఒకటి పాముకోవడానికి. అండ్ డిఐవై కోసం బాటిల్స్ ఎక్కువ దాస్తాను, బట్ చేయడం అయితే లేదు, టైం సరిపోవట్లేదు. ఇవి కూడా ఇందులో పెట్టుకుంటాను అనమాట. ఇంకేం పెట్టుకోలేదు రేట్. సో ఇలా ఉంటుంది ఇక్కడ కిచెన్ దగ్గర. చూసారు కదా. అండ్ ఇక్కడైతే నేను కిచెన్ మ్యాట్ ఇది వేసుకున్నాను అనమాట. చూసారు కదండి మా కిచెన్ టూర్ అయితే ఇది. మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను నేను ఎక్స్ప్లెయిన్ చేసింది. సో మీకు కానీ మా కిచెన్ నచ్చింది అనుకుంటే కంపల్సరీ కామెంట్ చేయండి, షేర్ చేయండి వీడియోని. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. అలా లెంతీ అయిపోయింది. లేదు క్రాకరీ సెక్షన్ కూడా ఉందన్నమాట. సో క్రాకరీ సెక్షన్ అనేది పార్ట్ 2లో చూపిస్తాను. సో పార్ట్ 1 అయితే ఇది. సో పార్ట్ 2లో మన క్రాకరీ సెక్షన్ అంతా మీతో నేను షేర్ చేసుకుంటాను. సో ఇప్పటివరకు మన ఛానల్ చూసి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ ద ఛానల్. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.